The question number, the first question. Just to try to answer for this question, Anna. This is the previous year question. Just to try to answer for this question. 1 minus 1 by 2, 1 by 4, dash dash dash, R in GP, R in GP. Then find that 8th term. First, then find that 8th term. Options are, first option 1 by 128. Second, రాసుకోవాలి ఏం చూస్తున్నారా బాహుబలి సినిమానా ఆన్సర్ చేయండి 1 by 64. Third option minus 1 by 128. Next, minus 1 by 64. Which one is your answer? First, try to answer it. లేదురా ఆన్సర్ వస్తుందా రావట్లేదు అది చెప్పండి వస్తుంది సార్ రోడ్డు మీద ఉంది కొద్దిగా తొందరగా ఆటో మాట్లాడు మరి నడుచుకుంటూ పోయే పనులు చేయకు పిసినారి పనులు నా లెక్క అయిపోయిందా ఇంకో క్వశ్చన్ అది రాయండి మీరు which term of the GP root 3 root 3 is 729. Option, first option 10, second option 12, third option 14, fourth option 16. మళ్ళీ మళ్ళీ చూసి పాటలు వస్తున్నాయి ఏం రాసిద్దార్ పాటలు మీకు ఆన్సర్లు వచ్చినాయి చెప్పరాదు వస్తలే ఏందిరా మీకు అర్థం కావట్లేదా చెప్పేది అర్థం కావట్లేదా అర్థమవుతుంది సార్ మరి ఎందుకు ఇంత కష్టపడుతున్నారు ఒకటే కదా ఇక్కడ ఫార్ములా ఇక్కడ ఉన్న ఫార్ములాలు ఎన్ని మన జీపీలో ఉండేది ఒకటే ఒక ఫార్ములా కనీసం ఏపీలో అయినా 2 ఫార్ములాలు జీపీలో ఎన్ని ఫార్ములా ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ పవర్ n-1 ఇది ఒకటేగా అవును ఈ ఒకటే ఫార్ములాని మీరు ఎందుకు కష్టపడుతున్నారు మరి ఇప్పుడు దీంట్లో ఉన్నది ఏంటిది ఏఎన్ అనేది ఏంటిది లాస్ట్ టర్మ్ ఇది ఏంటిది లాస్ట్ టర్మ్ ఏ అనేది ఫస్ట్ టర్మ్ ఆర్ అనేది కామన్ రేషియో
కామన్ రేషియో, n అనేది నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఎన్ని టర్మ్స్ ఉంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఇది ఇవేగా. ఇప్పుడు వాడికి ఏం కావాలంట, 8th టర్మ్ కావాలి, అంటే అది ఏం లాస్ట్ నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ టర్మ్, వాడి దృష్టిలో అంతే కదా. ఫస్ట్ ఆర్ ఇన్ జీపీ అన్న దాని దగ్గర మీరు కష్టపడకండి. ఈ ఇచ్చిన సిరీస్ జీపీనా కాదా, జీపీనే సార్. దాన్ని మనం ఏమైనా చేయాలా ఏంది, కనుక్కుంటావా జీపీ అని, అవునా కదా అని. సార్ ఆప్షన్ 3 వచ్చింది సార్ నాకు. నీకు ఆప్షన్ ఏది వచ్చిందని అడగలే నేను, అది జీపీనా కాదా అని అడిగిన. ఆన్సర్ చూడకుండా చేయకుండా పెన్ను పెట్టకుండా ఆన్సర్ చెప్పవచ్చు. అది జీపీ కాబట్టే కింద 4 ఆప్షన్లు ఉన్నాయి. అది జీపీ కాలేదనుకో కింద ఇంకో ఆప్షన్ ఉండేది, 5th ఆప్షన్, అది ఏంటిది, ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్ క్వశ్చన్, ఇట్ ఈస్ నాట్ ఏ జీపీ అని ఉండేది. నాట్ ఏ జీపీ అని ఎక్కడైనా ఉందా ఆప్షన్ ఆన్సర్లలో, లేదుగా. అంటే అది ఖచ్చితంగా జీపీ అన్నట్టేగా. దానికోసం చెక్ చేసుకుంటా కూర్చుంటామా ఏంది, వాడు ఇచ్చే 1 మార్క్ కోసం ఏం కూర్చోంగా. ఏం పవన్, వాడు ఇచ్చింది జీపీనే కదా, వాడు ఇచ్చింది జీపీనే కాబట్టి కింద 5th ఆప్షన్ ఏం లేదు. ఆన్సర్లు చూడగానే మనం కొన్ని రియలైజ్ అవ్వాలన్నమాట. వాడు ఆడింద జీపీ అంటే ఫస్ట్ 2 టర్మ్స్ కి కామన్ రేషియో, సెకండ్ 2 టర్మ్స్ కి కామన్ రేషియో చేసుకుంటూ కూర్చుంటామా. అది ఖచ్చితంగా ఆ జీపీనే ఇచ్చిండు. ఎందుకంటే 4 ఆప్షన్ లో ఆన్సర్ వచ్చేసింది వాడికి. ఆన్సర్ వచ్చేసిందంటే జీపీ ఉంటేనే కదా ఆన్సర్ వచ్చింది, జీపీ లేకపోతే ఆన్సర్ వచ్చేదా. ఓకే, అంటే ఇప్పుడు వాడికి ఏ టర్మ్ కావాలంట, 8th టర్మ్ కావాలి, అంటే A8 కావాలి వాడికి. వాడికి కావాల్సింది ఏంటిది, A8 కావాలి. A8 అంటే ఎట్లా రాస్తాం ఇప్పుడు చూడండి. A8 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ఏంటిరా, -1/2 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత, ఆర్ వాల్యూ కావాలంటే సెకండ్ -1/2 రాస్తాం, 1 కదా. ఫస్ట్ టర్మ్ ఏంటిది, ఇది AR స్క్వేర్, అంతేనా. ఏ వాల్యూ ఎంత, 1 ఇంటూ ఆర్ వాల్యూ ఎట్లా వస్తుంది రా, సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్, -1/2 హోల్ డివైడెడ్ బై 1. ఆన్సర్ ఏంటిది, -1/2, అంతేనా కదా. ఇక్కడ ఏం రాస్తా, -1/2. ఇక్కడ 8 ఉంది కాబట్టి నాకు ఇక్కడ పవర్లో ఎంత రావాలి, AR పవర్ n-1. ఈ పార్ట్ చెప్పండి, n-1 అంటే 8 - 1 7, అంతేనా కదా. ఇప్పుడు చూడండి, 1 ఇంటూ ఎనీథింగ్ ద నంబర్ -1/2. ఇప్పుడు మీకు ఒక సినిమా ఇక్కడ అర్థం కాలేదు అనుకుంటా బహుశా, నాకు తెలిసి. -1 హోల్ పవర్ 2 ఆన్సర్ ఎంత, -1 కదా సార్. మీ తలకాయ. పైన స్క్వేర్ ఉన్నప్పుడు దీని మీనింగ్ ఏంటిది, 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి, అంతేనా. -1 ఇంటూ -1, దీని మీనింగ్ ఏంటిది, 2 టైమ్స్ మల్టిప్లై చేయడమేనా. అంటే ఇప్పుడు 1 ఇంటూ 1 ఎంత, 1, కానీ మైనస్ ఇంటూ మైనస్ ఏమైతుంది, ప్లస్. మైనస్ ఇంటూ మైనస్ ఏంటిది, ప్లస్. పైన 2 ఉంటే నాకు ఆన్సర్ ఏమొచ్చింది, +1. ఒకవేళ -1 పవర్ హోల్ పవర్ 3 అని రాసిన అనుకో, అప్పుడు ఏమొస్తుంది చూడండి. అంటే ఏం చేయాలి, -1 ఇంటూ -1, ఇది 1 రా, ఇంటూ -1, 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. నాకు వచ్చేది ఆన్సర్ అయితే 1, అది ప్లస్సా మైనసా అనేది క్వశ్చన్. ఇప్పుడు చూడండి, ఈ మైనస్ ఇంటూ మైనస్ ఏమొచ్చింది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇక్కడ వరకు నా ఆన్సర్ ఏమైంది, ప్లస్. అగైన్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్. అంటే పైన పవర్ 3 ఉంటే నాకు ఆన్సర్ ఏమొచ్చింది, -1. దీనికి ఒకవేళ పవర్ ఇక్కడనే చేస్తున్నాం, అలా రాయడం కష్టం ఇక్కడ. ఒకవేళ పవర్ 4 ఉంటే ఈ ఇంటూ -1 ఇంకొకటి వచ్చేదా. ఇక్కడ వరకు ఆన్సర్ ఏంటిదిరా, -1, మైనస్ ఇంటూ మైనస్ అగైన్ ప్లస్. అంటే పైన 4 ఉంటే నాకు ఆన్సర్ ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది. అంటే దీన్ని బట్టి ఏంటిది, బండా గుర్తు ఏంటిదంటే, పవర్ లో ఈవెన్ నెంబర్ ఉంటే నీకు వచ్చేది ప్లస్, పవర్ లో ఆడ్ నెంబర్ ఉంటే నీకు వచ్చేది మైనస్. ఇది గుర్తుపెట్టుకోవాలి నువ్వు. పవర్ లో ఈవెన్ నెంబర్ ఉంటే ప్లస్,
ఎంత పెద్ద నెంబర్ అయినా ఉండని. ఒకవేళ ఇప్పుడు -10⁴ ఉందనుకో, నాకు వచ్చే ఆన్సర్ ప్లస్సే. ఆన్సర్ ఏది అనేది అంటే ఈ 10 కాబట్టి ఈజీగా రాయొచ్చు 4 zeros అని. ఒకటి మైనస్ లో ఉంది ఆన్సర్, ఇంకోటి ప్లస్ లో ఉంది. నా ఆన్సర్ ఏది? పైన పవర్ లో ఎవడు ఉన్నాడు? ఈవెన్ నెంబర్ ఉంది. ఈవెన్ నెంబర్ అంటే నాకు వచ్చేది పాజిటివ్ నెంబర్. ఇప్పుడు ఆడ్ నెంబర్ ఉంటే నాకు వచ్చేది ఏంటిది? నెగిటివ్. అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు? -1/7. -1/7 అంటే 7ఏ. 1 పవర్ తలకాయ రాసిన తలకాయనే, 1ఏ బై 2/7. ఇప్పుడు 2/7 వాల్యూ కావాలి మీకు. 2/7 ని ఎట్లా రాయొచ్చు నేను? నాకు తెలుసు 2/5 అంటే 32 అని నిన్ననే చెప్పిన. కొన్ని వాల్యూలు గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే 7 టైమ్స్ మల్టిప్లై చేసుకుంటూ కూర్చోవాలి నువ్వు. ఆ లోపు ఎగ్జామ్ అయిపోతుంది, ఇంటికి కూడా పోతుంది, నువ్వు అలానే కూర్చుంటావు. 2/7 ఇంకెన్ని మిగిలినాయి? ఇంకెన్ని 2లు మిగిలినాయిరా? ఇంకా 2 2లు మిగిలినాయి. అంటే 2 ఇంకోసారి 2. ఇది ఎంత? 32. 2/5 అంటే 32. 32 ఇంటూ 2 ఎంత? 64. 64 ఇంటూ 2 ఎంత? 128. అంటే నాకు ఆన్సర్ ఏంటిది? డినామినేటర్ లో 128. మరి న్యూమరేటర్ లో ఎవడు? -1 కాపీ. ఇది నా ఆన్సర్. ఇది ఏ ఆప్షన్ లో ఉంది? ఆప్షన్ నెంబర్ 3 లో ఉంది. అర్థమైందా? ఈజీ క్వశ్చన్లు మీరు ఎందుకు చేస్తలేరు? నా మీరు అయితే అసలు పెన్నే పెట్టారు, ప్రాక్టీసే చేయరు. పిల్లలు అంటే బోర్డు మీద సార్ క్వశ్చన్ రాస్తుండే అంటే మీరు ఆగండి సార్ నేను చేస్తా. ఈడ మాట రాదు, ఉలుకు ఉండదు, పలుకు ఉండదు. చేతి దగ్గర ఉంటే మాత్రం ఒక్కొక్కరికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఏమంటారా సిద్ధార్థ్? వాడికి తెలుసు. ఒక్కటి మాత్రం ఖచ్చితం, నీకు ఇవాళ దెబ్బలు తిన్నావా లైఫ్ లో సెట్ అవుతావు. దెబ్బలు తినలేదా అది కష్టం. దెబ్బలు తినాలి. దెబ్బలు తింటేనే సెట్ అవుతాడు అంటే సిద్ధార్థ్ వచ్చి కొట్టండి సార్ నన్ను అంటావా? సెట్ అవుతా అంటావు. రైట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. అట్లీస్ట్ ఈ క్వశ్చన్ అయినా 12. చూద్దాం. అయ్యి బాబోయ్ సిగ్గుపడుతుండు మా వాడు. కరెక్టే కదా సార్. వచ్చిందా ఆన్సర్? యా పవన్, ఆన్సర్ రా. ఇటు చూడండి. ఫస్ట్ ఇది జీపీలో ఉందా లేదా అని చెక్ చేసుకుంటా కూర్చోవద్దు. మనకు ఉన్నది ఒకటే ఫార్ములా, అది ఖచ్చితంగా జీపీ కాబట్టి 4 ఆప్షన్లు ఇచ్చేస్తారు. ఓకే. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు AR⁻n-1. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్నాయి మొత్తం 4 టర్మ్స్. 4 టర్మ్స్ లో వాడు ఏ టర్మ్ ఇచ్చిండు, ఏ టర్మ్ ఇయ్యలే అనేది మీకు అర్థమైతే ఆన్సర్ వచ్చింది. మీదంతా ఇంగ్లీష్ మీడియమేగా. ఈ క్వశ్చన్ వాడు ఇచ్చింది ఏంటిది, ఏం కనుక్కోవాలి అది చెప్పండి నాకు. క్వశ్చన్ చూసి ఏ కనుక్కోవాలా? ఏఆరా? నువ్వు ఆగరా అదే స్వామి. ఏఎన్ కనుక్కోవాలా? క్వశ్చన్ చూడగానే ఫస్ట్ నీకు అర్థం కావాలి వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ దట్. ఏం కనుక్కోవాలి? ఏం తేజవర్షిని ఏం కనుక్కోవాలి ఈ సమ్లో? ఏఎన్. పవన్ ఏం కనుక్కోవాలి? పవన్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్? పవన్ అన్మ్యూట్ యువర్ వాయిస్. ఏం కనుక్కోవాలి ఇక్కడ మనం?
ఇక్కడ వాడు ఇచ్చిందన్న విచ్ టర్మ్ అంటే Clear ఎన్ అని, అనుకోలేదు సార్ మనం. విచ్ టర్మ్ అంటే ఎన్ అని. ఒకవేళ ఈ విచ్ అనేది లేకున్నా కూడా కావాలి అంటే ఆన్సర్ వస్తుంది, విచ్ అనేది లేకుండా. ఇదంటే సిరీస్, ఇది ఏంటిది లాస్ట్ టర్మ్ ఏదైనా ఈజ్ అంటే దాని మీనింగ్ ఏంటిది ఈక్వల్. ఏ ఈజ్ 10 రూపీస్ అంటే ఏ వాల్యూ 10 రూపీస్. అట్లనే ఈజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ ఈక్వల్ టు ఇచ్చిండంటే ఏంటిది, ఇది మనకు ఉన్నది ఒకటే ఫార్ములా కదా. ఏం తిప్పుతాడు, ఎంత తిప్పినా ఆడనే తిప్పాలి. అమెరికాకు తీసుకుపోతాడు ఏంది, తీసుకపోడుగా. గిన్నె ఉంటాం, గిదే హైదరాబాద్లో ఉంటాం, రైట్. ఇది చూడు, ఇప్పుడు ఈజ్ అంటే ఏంది లాస్ట్ టర్మ్ అనేది ఇచ్చిండు, అంటే నాకు ఏం అడుగుతున్నాడు, ఎన్ వాల్యూ కావాలి. ఇప్పుడు నాకు ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఏం కావాలి అనేది తెలిస్తే 90% జాబ్ అయిపోయినట్టు అనమాట. కొద్దిగా రిలాక్స్గా ఉంటాం. ఏం కనుక్కోవాలో, ఎక్కడికి వెళ్ళాలో తెలిసిందనుకో దాని ఈజీ కదా. ఇప్పుడు నేను హైదరాబాద్లో వదిలేసి నువ్వు పంజాగుట్ట పోవాలంటే ఎట్లా పోతావు, నీకు రూట్ మ్యాప్ తెలిసి ఈజీగా పానీపూరి తినుకుంటూ పోతావు, చాక్లెట్లు తినుకుంటాం. అదే తెలియదు అనుకో, భాయ్ సాబ్ పంజాగుట్ట కింద కైసా జానా, సికింద్రాబాద్కి ఎట్లా పోవాలి అనేదే ఉంటుంది అప్పుడు. అంతేనా సిద్ధార్థ్? ఇప్పుడు చూడు, ఇక్కడ ఏఎన్ వాల్యూ ఎంత ఇచ్చాడు వాడు, ఇది ఏఎన్ 729 ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత, ఫస్ట్ టర్మ్ ఎంత √3. మీ రూట్లు చూసి బైలు చూసి భయపడకండి. ఆర్ వాల్యూ ఎంత తెలియదు, ఆర్ ఎట్లా వస్తుంది, సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ 3/√3. నేను నిన్న చెప్పిన సేమ్ టర్మ్ ఉండి ఒక సైడ్ రూట్ ఉంది, ఇంకో సైడ్ రూట్ లేదు, ఒక టర్మ్ ని డిలీట్ చేయొచ్చు. ఎట్లా, పైన ఉన్న దాన్ని √3 × √3 రాద్దాం. పైన √3 కింద √3 గాన్, మిగిలింది ఏంటిది ఓన్లీ √3. ఇది √3 పవర్. ఇప్పుడు ఈ పైన ఏం రాయాలి, n-1 రాయాలా, ఎంత రాయాలి, n-1 అనే రాయాలి. n-1 అనే రాయాలి. ఎందుకు సార్, ఎందుకు రాయాలి అంటే దీని ముందు అలా ఏ ఇక్కడ టర్మ్ ఇయ్యలే కదా. దారిలో వస్తుండు పిల్లగాడు, 17th కల్లా పూర్తిగా వస్తాడు. ఏమంటావురా? ఇప్పుడు చూడండి, దీన్ని మామూలుగా దీన్ని a⁻m - n అని ఉందనుకో, దీని మీనింగ్ ఏంటిదిరా, a⁻m × a⁻n. ఇది కండిషన్, ఇట్లా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ నేను ఏం రాయొచ్చు, √3n × √3⁻⁻1 అని రాసుకోవచ్చు. దీనికన్నా ముందేముంది √3, దీనికన్నా ముందేముంది 729. నాకు కావాల్సింది మాత్రమే యువతలు ఉంచుకుంటా, మిగతా అన్ని యువతలకు వస్తాయి. చూడు, ఇప్పుడు √3n ఇంటూలో ఉన్న √3 యువతలకు వస్తే బై 729 × √3. దీని తోడు ఇదేంటిది √3⁻⁻1 యువతలకు వస్తే బై కదా, √3⁻⁻1. ఒకటి డినామినేటర్ లో మైనస్ ఉంది అనుకో, న్యూమరేటర్ పోతే ఏమవుతుంది, ఇప్పుడు 1/2⁻³ ఉంది. నేను దీన్ని పైకి తీసుకోబోయి 2⁻³ అని రాసుకోవచ్చా? అంటే డినామినేటర్ లో పవర్ మైనస్ లో ఉంటే అది న్యూమరేటర్ పోతుంది. యాక్చువల్ దీని మీనింగ్ ఏంటిదిరా, ఏదైనా 2⁻³ ఉందనుకో, దీని మీనింగ్ ఏంటిది అంటే 1/2⁻³ అనమాట. మైనస్ పైన ఉంటే కిందికి వస్తే ప్లస్ అవుతుంది. డినామినేటర్ ని రివర్స్ చేసి రాయొచ్చు, సారీ రివర్స్ అంటుగా డినామినేటర్ గా రాయొచ్చు. నెగిటివ్ ని పాజిటివ్, పాజిటివ్ ని నెగిటివ్. దీన్ని ఇప్పుడు పైకి తీసుకుపోయి రాస్తే మళ్ళీ ఏమైతే 2⁻³ అవుతుంది. అంటే నేను ఇక్కడ నుంచి ఏం రాయబోతున్నా, ఈ -1 ఇంకోసారి రాద్దాంలే, 729 డినామినేటర్ లో ఉన్నది ఏంటి √3. ఇక్కడ ఈ డినామినేటర్ లో ఉన్న √3⁻⁻1 ఉంది చూడు, దీన్ని పైన ఓన్లీ √3 అని రాస్తున్నా, ఈజ్ ఈక్వల్ టు √3⁻n.
ఇంతవరకు క్లియరా కాదా? ఇంతవరకు అర్థమైందా? డినామినేటర్లో ఈ పార్ట్ని పైకి తీసుకున్నా, ఇప్పుడు ఏంటిది క్యాన్సల్. ఇక్కడ √3 ఉంది, ఇక్కడ √3 ఉంది, పోయింది గాన్. అంతేనా? ఇప్పుడు చూద్దాం, ఇంకో పేపర్ తీసుకుంటా. మిగిలింది ఏంటిది ఇప్పుడు నాకు 729 ఈజ్ ఈక్వల్ టు √3 పవర్ n. ఇదేనా నాకు మిగిలింది? ఏది? ఇక్కడ 729, ఇక్కడ మిగిలింది √3 పవర్ n. మామూలుగా రూట్ వాల్యూ ఏంటిదిరా? ఏ రూట్ ఆఫ్ ఏ అంటే దీన్ని ఏమని రాయొచ్చు? ఏ పవర్ 1/2. రూట్ వాల్యూ అంటే ఏం చెప్పిన నేను? 1/2. రూట్ అంటే ఏంటిది? 1/2. ఇప్పుడు చూడండి, దీన్ని ఏం రాయొచ్చు నేను? 3 పవర్ 1/2 హోల్ టు ది పవర్ ఆఫ్ n అని రాయొచ్చా? అకార్డింగ్ టు దిస్ కండిషన్. రూట్ అంటే 1/2 నాన్న. రూట్ అంటే ఏంటిది? 1/2. మీకు మొన్న ఇంకో ఫార్ములా కూడా చెప్పినాను, ఏ పవర్ m హోల్ పవర్ n. ఇవి చిన్న చిన్నగా ఉంటాయి, బేసిక్స్ ఎవడు చెప్పడు. సమయం సందర్భం వచ్చినప్పుడు మనమే నేర్చుకోవాలి, అవసరాన్ని బట్టి వాడుకోవాలి. ఏ పవర్ m ఈ హోల్ పవర్ n అంటే ఏంటిది? ఏ పవర్ m ఇంటూ n. ఓకే, ఇది ఇంకోటి కండిషన్. ఇక్కడనే కన్ఫ్యూజ్ అయ్యే పిల్లలకి ఏంటంటే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఇట్లా ఉంటే అప్పుడు ఏమొస్తుంది? ఏ పవర్ m ప్లస్ n. ఈ 2-3 బేసిక్ ఫార్ములాస్, చిన్న చిన్న ఫార్ములాస్ నేర్చుకొని గుర్తుపెట్టుకోవాలి. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అయితే ఏ పవర్ m ప్లస్ n. ఓకే, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మధ్యలో ప్లస్ ఉంది. ఈ ఎన్నుకు మైనస్ ఉండుంటే ఇక్కడ మైనస్ వచ్చేది. ఓకే, కానీ ఏ పవర్ m హోల్ పవర్ n ఉంటే దానికి ఏ పవర్ m ఇంటూ n. ఇవి బేసిక్స్ కండిషన్స్. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ కండిషన్, ఇక్కడ ఇచ్చిన ఈ పార్ట్ ఏ ఫార్ములాని బేస్ చేసుకుని ఉంది చెప్పండి? మిడిల్ వన్నా లాస్ట్ వన్నా? మధ్యలో సార్. వెరీ గుడ్. అంటే ఏమని రాయొచ్చు నేను? 3 పవర్ 1/2 ఇంటూ n. ఫస్ట్ టైం కాబట్టి ఒక్కొక్క విడదీసి చెప్తున్నా. అది మన స్టైలే కాదు, అవునా సిద్ధార్థ్? రాయాలి, డైరెక్ట్ లాస్ట్కి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, న్యూమరేటర్తో మల్టిప్లై అవుతుంది. 1 ఇంటూ n అంటే ఎంత? n. అంటే 3 పవర్ n/2 అని నేను రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు నాకు మిగిలింది ఏంటిది? 729. ఇక్కడ నుంచి n వాల్యూ ఎట్లా వస్తుంది చెప్పు? ఇక్కడ నుంచి n వాల్యూ ఎట్లా వస్తుంది చెప్ప? ఏం చేయాలి చెప్పండి పోనీ? 729ని ఇట్లా రాసుకోవచ్చు కదా సార్ పవర్లలో. దేని పవర్ రాయాలి? 3 పవర్ 6 అయితే 729 వచ్చింది సార్. ఇక్కడ వెరీ గుడ్. ఫస్ట్ క్వశ్చన్ ఏం చేయాలంటే ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. ఇట్లా క్వశ్చన్ రాగానే భయపడవద్దు అనమాట. ఈజీ. ఇట్లాంటి క్వశ్చన్లు వస్తే నేను ఊపిరి పీల్చుకుంటా ఎగ్జామ్ హాల్లో. ఏంటంటే ఫస్ట్ ఏంది, వాడికి వాడు నా మైండ్ ఎప్పుడో ఫిక్స్ అయి ఉంటుందిరా. పేపర్ సింపుల్గా ఉంటుంది, అన్ని సింపుల్గానే ఉంటాయి. మనకు అర్థం కాక కొద్దిగా దాన్ని అటు ఇటు చేసుకుంటాం. అంటే ఇక్కడ ఏం చెప్పబోతున్నా అంటే, ఇక్కడ 3 పవర్ సంథింగ్ ఉందంటే ఈ 729 యూ హ్యావ్ టు రైట్ 3 పవర్ సంథింగ్. అంటే మనకి ఇక్కడ ఇంకో ఫార్ములా వస్తుంది, ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n కనుక ఉంటే, when your bases are equal, you don't consider the positive powers. When your bases are equal and both are in the one in left side and one in the right side, then you can direct equate that m is equal to n. ఈ కండిషన్ నీకు తెలియాలి. When bases equal and one in left side and one in right side, you can direct equate that what? Powers. This what I knows. Then similarly 729 ని పవర్ ఎట్లా రాయాలంటే, మీ 3 తో ఒక ప్రాసెస్ ఏంది, 729 ని LCM చేసుకుంటా కూర్చోవాలి. ఫ్యాక్టర్స్ అంటే 3 times తో 3 తో చేసుకుంటా కూర్చోవాలి. అట్లా చేయకూడదు. తెలివిగల్లోడు ఏం చేయాలి,
729 ఒక నెంబర్ కి క్యూబ్ ఉంటది. ఎక్కడ క్యూబ్ ఉంటది చెప్పు నాకు? 729 అప్ టు 10 టర్మ్స్ వరకు నేను క్యూబ్స్ నేర్చుకోమని చెప్పిన. ఒక టైంకి క్యూబ్ ఉంటది. పోనీ మన క్యూబ్ వదిలేసేయి, స్క్వేర్ ఉంటది. ఒక టైంకి స్క్వేర్ ఉంటది. ఎక్కడ ఉంటది చెప్పండి? 27 స్క్వేర్ ఎంత? 27 స్క్వేర్ ఎంతరా? 27 స్క్వేర్ అంటే 729. అవునా? మరి ఈ 27 ఏం రాయొచ్చురా నేను? ఈ 27 ని 3 క్యూబ్ అని రాయొచ్చా? 27 అంటే 3 క్యూబేనా? పవర్లో ఎంత ఉంది? 2. ఇప్పుడు ఏ పవర్ m హోల్ పవర్ n 3 × 2 ఎంత? 6 అంటే ఎంత వచ్చింది? 3 పవర్ 6. దీని వాల్యూ ఎంత? 3 పవర్ 6 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ n/2. ఇప్పుడు లాస్ట్ కండిషన్ చూడండి, ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n లా ఉందా? బేసెస్ అన్ని 3ఏనా? అంటే నేను 6 ఈజ్ ఈక్వల్ టు n/2 అని చేసుకోవచ్చా? డినామినేటర్ లో ఉన్న 2 యువతలకు వస్తే మల్టిప్లై 6 × 2 ఈజ్ ఈక్వల్ టు n. దట్ ఈస్ n. 6 × 2 ఎంత? 12. నా ఆన్సర్ ఎంత? 12. వచ్చిందన్న? ఓకే. దీన్ని ఇప్పుడు నీకు స్క్వేర్ లో తీసుకుంటే 27 స్క్వేర్ అంటే 729 అని తెలిసింది. 27 ని 3 క్యూబ్ అని రాసుకోవచ్చు. లేకపోతే ఏం రాయొచ్చు? క్యూబ్ లో నువ్వు డైరెక్ట్ క్యూబ్ లో రాయాలి అంటే 729 ఈజ్ ద క్యూబ్ ఆఫ్ 9. 9 క్యూబ్ వాల్యూ ఎంత? 729. మళ్ళా ఈ 9 ని ఏమని రాసుకోవచ్చు? నాకు ఫైనల్ గా నేను ఏం చేయాలి? డినామినేటర్ ని కింద ఉన్న ఈ బేస్ పార్ట్ ని 3 చేయాలి. నీకు 9 క్యూబ్ వచ్చా 27 స్క్వేర్ వచ్చా అనేది అక్కర్లే నాకు. మనం ఫైనల్ గా ఏం రావాలి? కింద 3 రావాలి. ఎందుకు 3 రావాలి అంటే నా క్వశ్చన్ లో 3 ఉంది కాబట్టి 3 రావాలి. దాన్న ఎంతైనా ఉండని, కానీ దాన్ని నేను 3 పవర్ గా రాయాలి. దట్ ఈస్ మై టార్గెట్. ఇప్పుడు దీన్ని 729 ని 9 క్యూబ్ అని రాసిన. 9 క్యూబ్ మళ్ళీ 9 అంటే ఏమని తెలుసు నాకు? 3 స్క్వేర్ అనే కదా. 3 స్క్వేర్ వాల్యూ ఎంత? 9ఏగా. ఈ పవర్ 3 నా 3 స్క్వేర్ హోల్ క్యూబ్. 2 × 3 ఎంత? 6. అంతేనా కదా? రైట్. ఇప్పుడు చూడు, మనకు ఆప్షన్ ఎన్నోది? సెకండ్ ఇది. 12th ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఓకేనా? ఈ క్వశ్చన్స్ మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్ లో ఇచ్చాడు. ఒక బేసిక్ క్వశ్చన్ చెప్పండి నాకు. ఈ క్వశ్చన్ తో క్లాస్ ఎండ్ చేస్తా. లాస్ట్ 7 minutes ఉంది. పాయింట్స్ ఇచ్చాడు 3, -5. ఈ క్లాస్ చెప్పిన నేను ఇక్కడ చెప్తున్నాయి అన్ని చెప్పిందేమో అలా చెప్తున్నా. అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. దీస్ ఆల్ ఆర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. These 3 points are vertices of the one triangle. These are the 3 points is the vertices of a triangle. Then he said that find the centroid. Centroid G. మీరు G అంటారా C అంటారా మీ ఇష్టం. వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆన్సర్ చేయండి. ఆప్షన్ ఏ. చెప్పు. సెంట్రాయిడ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? చేయి, ఆన్సర్ చెప్పు ఫాస్ట్ గా. పవర్ చెప్పాలి. 1, 1 B. ఇవన్నీ నేను ఏదైతే ఇంపార్టెంట్ రా ఈ పేపర్లు ఇట్లా వస్తాయని చెప్పే ఏం తేజవర్షిని క్లాస్ చెప్పినప్పుడు చెప్పిందా ఇవి ఇంపార్టెంట్? సార్ x1 + x2 + x3 ఫార్ములా యూజ్ చేయాలి సార్. నాకు ఆన్సర్ చెప్పు సార్. ఇంతకుముందు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు? మరి ఏం చేయాలంటే వీడ రాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తుండు మా వాడు. ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే చెప్పు, ఇంకో క్వశ్చన్ పెడతా. మరి తెలుగు వాళ్ళు అందులో హైదరాబాద్ కదా, కొద్దిగా ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తారు. ఈ 4 ఆప్షన్ లో ఒక ఆప్షన్ చెప్పు.
ఆన్సర్. ఏమయ్యా స్వామి ఎక్స్ప్లెనేషన్? సార్ ఆప్షన్ డి. ఆప్షన్ డి. చూద్దాం. కరెక్టా రాంగా? పవన్ కరెక్టా రాంగారా? లాస్ట్ 3 నిమిషాలు. ఇప్పుడు చూడండి, సెంట్రాయిడ్ కనుక్కోమంటే ఫార్ములా చెప్పిన x, y ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 ప్లస్ x3 by 3 కామా y1 ప్లస్ y2 ప్లస్ y3 is by 3. ఇక్కడ ఇది x1 y1, ఈ x2 y2, ఈ x3 y3 అన్ని యాడ్ చేసి బై 3 చేయడమే మీ పని. ఇది y3. ఫస్ట్ x చూద్దాం. 3 - 7, 3 - 7 ఎంత? -4. -4 ప్లస్ 10 అంటే 6. 6/3. వైలు చూద్దాం. -5 ప్లస్ 4 అంటే -1. -1 - 2 -3. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 3 1 జా 3 2 జా 3 1 జా 3 1 జా అంటే 2, -1 ఆన్సర్. దీనికోసం 4 నిమిషాలు చేసినారు మా పిల్లలు, హైదరాబాద్ పిల్లలు. నేను ఎప్పుడే చేసిన. అబ్బా ఏం చేసినావు? ఏమైనా చేసినావా? నువ్వు ఎంత చేసినావు అనేది నీకు పేపర్ పంపించిన చూడు. అందులో 37, 38 question numbers. Everybody, 3 of you, I sent that 37th question and 38th question. Just try to answer this question and send me back. Okay, and thank you. Have a nice day. Just try to answer 37, 38. Pavan question వచ్చిందా? Okay, answer చేసి పంపియండి నాకు. Okay, Nana. Thank you. Bye bye.